కంగ్రాట్స్ పల్లవి ఫర్ యువర్ సక్సెస్. థ్యాంక్ యూ. ఎప్పుడు పాస్ అవుట్ ఏం చదివారు? 2012 పాస్ అవుట్ నేను. ఓకే. తర్వాత ఏ కాలేజ్? విజ్ఞాన్ కాలేజ్. బ్రాంచ్? సిఎస్సి బ్రాంచ్. ఓకే. ఏం చేశారు ఇన్ని సంవత్సరాలు? బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యాను 3-4 ఇయర్స్. ఓకే. తర్వాత హెచ్ఆర్ రిక్రూటర్గా వర్క్ చేశాను ఒక 6 months. ఓకే. దెన్ లేటర్ ఇంకా నాకు టెక్నికల్ సైడ్ మూవ్ అవ్వాలి అని చెప్పేసి డిఆర్ఎన్ చూస్తున్నాను 2 years నుండి. ఓకే. బట్ ఇప్పుడు ఛాన్స్ దొరికింది నాకు ఇక్కడ రావడానికి హైదరాబాద్. ఓకే. సో ఇక్కడికి వచ్చి బిఆర్ఎన్తో జాయిన్ అయ్యాను. ఓకే. ఎలా ఉంది 4 months ఆఫ్ జర్నీ విత్ బిఆర్ఎన్? యా, ఇట్స్ వెరీ గుడ్. ఓకే. ఫస్ట్ డే ఆఫ్ పల్లవికి ఈ రోజు పల్లవికి మీరు అబ్జర్వ్ చేసే మేజర్ చేంజెస్ ఏంది టెక్నికల్గా చాలా ఇంప్రూవ్ అయ్యాను. ఓకే. ఫ్రమ్ బేసిక్స్ నుంచి. యాక్చువల్గా కొంచెం ప్రోగ్రామింగ్ అంటే భయం కూడా ఉండేది. ఓకే. సో ఆ భయం నుంచి బయటకు వచ్చాను. ఓకే. ఎక్స్పెక్ట్ చేసావా ఇన్నేళ్ళ కెరీర్ గ్యాప్ తర్వాత సక్సెస్ వచ్చింది, జాబ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసావా? అంటే కొంచెం గ్యాప్ ఉంది, రావడానికి టఫ్, కష్టం అవుతుంది అనేసి అని ఉండింది నాకు. ఓకే. బట్ ఇక్కడ జాయిన్ అయిన తర్వాత కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగింది అనమాట. ఓకే, నేను కూడా గట్టిగా అవ్వచ్చు, గ్యాప్ మ్యాటర్ కాదు అనేసి అని. ఓకే. సో ఆ కాన్ఫిడెన్స్ త్రూ వచ్చింది. ఓకే. నార్మల్ ట్రైనింగ్స్కి బిఎంఆర్ ట్రైనింగ్ అబ్జర్వ్ చేసే మేజర్ చేంజెస్ ఏంటి? బయట 1 hour 2 hours ట్రైనింగ్ ఉంటుంది, బట్ ప్రాక్టీస్కి టైం ఉండదు. ఓకే. ఇక్కడ 8 hours ఆఫ్ దాంట్లో 1 hour 2 hours సెషన్స్ ఉన్నా. ఓకే. మిగతా కంప్లీట్ అంతా ప్రాక్టీస్ ఉంటుంది. ఓకే. సో ఆ ప్రాక్టీస్లో మేము నేర్చుకున్నది చాలా. ఓకే. జాయిన్ అయ్యి ఖచ్చితంగా ఒక భయం అయితే ఉంటుంది, జాబ్ వచ్చిద్దా రాదా, ఇన్ని కెరీర్ గ్యాప్ వచ్చిద్దా రాదా, ఎట్లా ట్రస్ట్ చేశారు బిఆర్ఎన్ని? అంటే ఫ్యూచర్ ఇంతకు ముందు జాయిన్ అయిన వాళ్ళ సక్సెస్ దాన్ని బట్టి. ఓకే. ప్లస్ ఒక ఇది లాస్ట్ ఆపర్చునిటీగా కూడా తీసుకొని. ఓకే. ఓకే. ఆల్రెడీ చాలా సక్సెస్ వీడియోస్ ఫాలో అవుతున్నాను అన్నారు, ఇప్పుడు మీ సక్సెస్ వీడియో కూడా యూట్యూబ్లో రాబోతుంది. హౌ డూ యూ ఫీల్ నౌ? యా, ఐ యామ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఓకే. జాబ్ లేకుండా ఇబ్బంది పడే వాళ్ళకి లేదా మంచి కెరీర్ మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఏదైనా మంచిగా మన పైన డిపెండ్ అవి ఉంటుంది. కంప్లీట్ ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి నేర్చుకొని చేయగలము అనే కాన్ఫిడెన్స్ ఉంటే. ఓకే. ఓకే. ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ ఫీడ్బ్యాక్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సార్. కంగ్రాట్స్ తేజేష్ ఫర్ యువర్ సక్సెస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ఎప్పుడు పాస్ అవుట్ ఏం చదివారు? బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేశాను సార్. ఓకే. దాని తర్వాత ఎంఎస్సీ కూడా చేశాను. ఓకే. సో బీఎస్సీ వచ్చేసి 2018. ఓకే. ఎంఎస్సీ 2021 సార్. ఓకే. ఎలా తెలిసింది బిఆర్ఎన్ గురించి? త్రూ మై సిస్టర్ జాయిన్ అయ్యారు. సిస్టర్ సజెస్ట్ చేశారు అనమాట. ఇక్కడ క్లాసెస్ బాగా చెప్తారు, యూ కెన్ అచీవ్ అని చెప్తే సో అట్లా జాయిన్ అయ్యాను సార్. ఓకే. ఎలా ఉంది 4 months ఆఫ్ జర్నీ విత్ బిఆర్ఎన్? వెరీ గుడ్ సార్. లైక్ డైలీ టాస్క్ కానీ క్లాసెస్ చెప్పే ప్రాసెస్ అనేది చాలా బాగుంటుంది సార్. ఇంకా డైలీ టాస్క్ ఇస్తారు. ఓకే. అవి టాస్క్ చెక్ చేయడం, ఓకే, సార్ రివ్యూ, దానిపైన ఫీడ్బ్యాక్ షేర్ చేస్తూ ఉంటారు. సో ఇట్ వాస్ వెరీ గుడ్ సార్. ఓకే. ఫస్ట్ డే ఆఫ్ తేజస్కి ఈ రోజు తేజస్కి మీరు అబ్జర్వ్ చేసే మేజర్ చేంజెస్ టెక్నికల్గా? లైక్ స్టార్టింగ్ లో జాయిన్ అయినప్పుడు కోడింగ్ అంటే కొంచెం బాగా టెన్షన్ ఉండేది. సో ఇప్పుడు ఆఫ్టర్ కోచింగ్ చేయగలుగుతాననేది వచ్చింది సార్. ఓకే. పల్లవి దివిటి అండ్ తేజస్ దివిటి సేమ్ బిఆర్ఎన్ నుంచి వెళ్ళారు, కంపెనీ కూడా సేమ్ కంపెనీలో సెలెక్ట్ అయ్యారు. సో ఎట్లా పాసిబిలిటీ అయింది ఇది? సో ఇంకా సార్ చెప్పారనమాట ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా అటెండ్ అవ్వాలి ఏంటి అని చెప్పి. సో దానివల్ల ఇంటర్వ్యూ ఓపెనింగ్ ఉందని నాకు కంపెనీలో తెలిసేసరికి వెళ్ళిపోయాను సార్. సో ఎక్స్పెక్ట్ చేసావా జాయిన్ అయ్యే ముందు అక్క జాయిన్ అయ్యే కంపెనీలోనే నాకు జాబ్ వస్తుంది, అదే కంపెనీకి సెలెక్ట్ అవుతుంది, ఎక్స్పెక్ట్ చేసే సక్సెస్? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. అంటే ఆ సేమ్ కంపెనీలో వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఓకే. సో నార్మల్ ట్రైనింగ్స్కి బిఆర్ ట్రైనింగ్కి మీరు అబ్జర్వ్ చేసే మేజర్ చేంజెస్ ఏంది? లైక్ అండ్ డైలీ బేస్ పైన టాస్క్ కానీ, సో ప్రతి ఇండివిజువల్ పర్సన్ పైన ఫోకస్ ఉంటుంది సార్కి. సో ఎవరు ఏం వర్క్ చేస్తున్నారు, ఏం చేయట్లేదు అని చెప్పి సో అందరినీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు సార్. ఓకే. సో జాయిన్ అయ్యే ముందు చాలా సక్సెస్ వీడియోస్ చూస్తుంటావు, ఇప్పుడు మీ సక్సెస్ వీడియో కూడా మీ అక్కతో పాటు రాబోతుంది. హౌ డూ యూ ఫీల్ నౌ? వెరీ గ్రేట్ సార్. చాలా మీ ఇద్దరికి థ్యాంక్స్ చెప్పాలి సార్. ఓకే. జాబ్ లేకుండా ఇబ్బంది పడే వాళ్ళకి లేదా మంచి కెరీర్గా ఉంటుంది మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? సో ఇఫ్ కోడింగ్ పైన ఇంట్రెస్ట్ అనేది ఉంటే షూర్గా బిఆర్ఎన్ జాయిన్ అయ్యండి, జాబ్ ఖచ్చితంగా వస్తుంది మీకు. సో ఇఫ్ యూఆర్ ఫోకస్డ్ ఆన్ ఇట్ ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఓకే. ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ ఫీడ్బ్యాక్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.